మేడం రిసిప్ట్ వస్తాను మేడం. ఏంటి తొందర? ఏం లేదు మేడం. వస్తాను మేడం అంటున్నావు కదా. డ్యూటీకి వెళ్ళాలి కదా మేడం. ఇక్కడుండటం కూడా డ్యూటీనే. సార్ నాకు ఏం కావాలన్నా చూసుకోమని నీకప్పుడే చెప్పారు కదా. నీకు ఎలాంటి రిమార్కు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు ఇక్కడ కూడా డ్యూటీ ఉంది. ఏంటి మేడం? చూడు, పనివాళ్లు రావడం లేదు. మొక్కలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. కొంచెం వాటికి నీళ్లు కొట్టి వెళ్ళు. మొక్కలకి నీళ్ళ? ఏ తప్పే ఉంది? మొక్కలకి జీవం పోసిన వాడివవుతావు. అయినా మొక్కలకి నీళ్లు పోయడం తప్పు పని కాదు కదా, చేయకూడని పని కూడా కాదు కదా. ఏంటి చెప్పు? నేనెప్పుడు పని చెప్పినా నువ్వలా ఆలోచిస్తూ నుంచోనే ఉంటావేంటి? అంటే నేను నీకు పని చెప్పడం నచ్చడం లేదా? నేను చెప్పిన పని నచ్చడం లేదా? లేకపోతే నేనేంటి, నేనిలాంటి పనులు చేయడం ఏంటి అనే ఆలోచన, ఆ భావన నీకుందా? అదేం కాదు మేడం. మరి నీళ్ళ అంటావేంటి? నీళ్లు అంటూ నీళ్లు మింగుతావేంటి? చెప్పగానే అలాగే అంటూ పని చేయొచ్చు కదా. అలాగే మేడం. ఆదిత్య, ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి? నువ్వు ఇన్స్పెక్టర్వి, ఈ జీతగడి పనేంటి? ఏంటి ఆదిత్య నువ్వు చేస్తున్న పనేంటి? నువ్వు మొక్కలకి నీళ్లు పోయడమేంటి? మొక్కలకి నీళ్లు పోయడం పుణ్యమే, తప్పేం కాదు కదా. ఏం తప్పు కాదండి. నీ ఇంట్లో ఉన్న మొక్కలకి మా ఆదిత్య ఎందుకు నీళ్లు కొట్టాలి? మొక్క ఎక్కడైనా మొక్కే. మొక్కల్ని పెంచడం మంచిదే. మొక్కలు పెరగాలంటే నీళ్లు పొయ్యాలి. నీళ్లు పోయడం ఇంకా మంచిదే కదా. ఆకలిన్న వాడికి అన్నం పెట్టడం, మొక్కలకి నీళ్లు పోయడం ఒక్కటే అవుతుంది. ఆ పుణ్యమేదో మీరే మూట కట్టుకోవచ్చు కదండి. మా ఆయనకి చెప్పడం దేనికి? చూడు, మీ ఆయన మా ఆయన అని కాదు. అతను మా ఆయన సబార్డినెంట్. అయినా నేను సబార్డినెంట్ గా పని చెప్పడం లేదు. మొక్కలు వాడిపోయాయి, కొంచెం నీళ్లు పోసి వెళ్లమన్నాను. నువ్వు మధ్యలో వచ్చి ఆపాదిత్య అంటున్నావేంటి? భర్తనే గౌరవం లేదా? భర్తనే గౌరవం, ప్రేమ, అభిమానం నాకుంది కాబట్టే ఆదిత్య చేయకూడని పని మీ పనివాడు చేయాల్సిన పని కాబట్టే వద్దు అన్నాను. కొన్ని పనులు చేస్తే తప్పేమవదు. ఈ పనులు చేస్తే తప్పే అవుతుంది. పోనీలే తులసి, మొక్కలకి నీళ్లు పోస్తే తప్పేం కాదు కదా. ఆ పరిస్థితి వస్తే నీకు ఈ ఉద్యోగమే అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఈ పనులు చేయడం కంటే నేను 4 ఇళ్లలో పాచి పనులు చేయడం బెటర్. నువ్వు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఆదిత్య. పద, బయలుదేరు. నిన్ను పోషించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు తులసి? ఏం మాటలవి? ఆవిడలా మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకోవద్దు అంటావేంటి ఆదిత్య? చూడండి, ఆయనకి పని చెప్పి నన్ను సాధించాను అని ఫీల్ అవుతున్నారేమో. మొన్న జరిగిన విషయం ఆయనకి ఆల్రెడీ చెప్పాను నేను. మీరెవరినో సాధించాలని ఆయన్ని అవమానిస్తే నేను అవమానంగా ఫీల్ అయ్యి మీ దగ్గరకొచ్చి తప్పైపోయింది క్షమించండి అని అడుగుతాను అనుకుంటున్నారేమో. కానీ అది జరగని పని. నేను అలాంటివి ఏవీ కడుపులో పెట్టుకోలేదు. అయినా నువ్వు చేసింది గొప్ప పనే అనుకుంటున్నాను. దానికసలు రివెంజ్ ఏముంటుంది? ఇది కూడా చేయాల్సిన పనే, చేయకూడని పనేం కాదు కదా. అందుకే ఆదిత్యకు చెప్పాను. చూడండి, ఇలాంటి పనులు చేయడానికి మీకు పని మనుషులు కావాలి అనుకుంటే, ఉన్న పని మనుషులు చాలదు అనుకుంటే మీకు కావలసినంత డబ్బిస్తాను. ఇంకో 4 పని మనుషులు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను డబ్బు ఇవ్వలేక, పని వాళ్ళని పెట్టుకోలేక మీ ఆయనతో చేయిస్తున్నాను అంటున్నావా? కాదు, నా మీద పగ తీర్చుకోలేక ఆదిత్యతో అడ్డమైన పనులు చేయించుకుని నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. పదాదిత్య, నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం గురించి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. నీకేమైనా ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ? నీకు ఈ కర్మేంటి? చూడు,
నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. మా ఆయనతో చెప్తే మీ ఆయన పోస్టు పొజిషను మారిపోతుంది. నా ఇంటి ముందు వాచ్మెన్ డ్యూటీ వేయిస్తా. జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీరు వాచ్మెన్ డ్యూటీ వేయించినంత మాత్రాన ఆదిత్య ఆ వాచ్మెన్ డ్యూటీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మాకు. ఎందుకు తులసి, ఎందుకంతలా ఆవేశపడతావు? నువ్వు ఊరుకో. ఒకసారి ఆలోచించు, ఇది నువ్వు గొడవ పడే సందర్భం కాదు. ఈ నెల రోజులు నీ మీద ఎవరు ఎలాంటి కంప్లైంట్స్ నాకివ్వకూడదు. నువ్వు వెళ్ళిపో తులసి. లేదు లేదు ఆదిత్య, నేను ఈ పని చేయనివ్వను. ఆయన మా ఆయన దగ్గర పనిచేసేవాడు. తను నేను చెప్పిన పని చేస్తున్నాడని ఫీల్ అవ్వకు. తన పై ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తున్నాడని అనుకో. లేకపోతే అతడి పొజిషన్ మొత్తం మారిపోతుంది. అతను ఎప్పుడూ ఊహించలేని పరిస్థితికి దిగజారాల్సి వస్తుంది. జాగ్రత్త. కొద్దిగా నీ తలబిరుసు తగ్గించుకొని వాయిస్ కంట్రోల్లో పెట్టుకో. లేకపోతే నేను ఏమైనా చేయించగలను. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఈ రోజు మీ ఆయనకేదో పోస్ట్ ఉందని రెచ్చిపోతున్నారు కదా. ఏయ్, నేను తలుచుకుంటే నీ భర్త నా భర్తకి సెల్యూట్ కొట్టేలా చేస్తాను. చూడండి, మీరు నన్ను తక్కువ అంటున్నారు. మా ఆయన్ని మీ ఆయన దగ్గర పని చేసేవాడు అంటున్నారు. ఆయన భార్యగా నన్ను అలాగే చూస్తున్నారు. నీది పై పొజిషన్, గొప్ప స్థాయిలో ఉన్నావని ఫీల్ అవుతున్నారేమో. ఒక్కసారి చీ అంటే నీ స్థాయి ఆటోమేటిక్ గా పడిపోతుంది. అంతే తప్ప నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆదిత్య, తులసి నువ్వు పద పద పద. ఆదిత్య, ఇది నన్ను పనోళ్ల ముందు అవమానించిపోతుంది. దీన్ని మామూలుగా కాదు, ఆదిత్యతో నా ఇంటి ముందు ఊడ్చి కల్లాపు వేయించి దీంతో ముగ్గులు వేయిస్తా. దీన్ని పని మనిషిని చేసి నా ఇంట్లో అంట్లు తోమించి బట్టలు ఉతికిస్తా. నా కాళ్ళు పట్టేలాగా మారుస్తా. నా కాళ్ళకి చెప్పుల్లా మార్చి దీని బతుకుతో అనుక్షణం ఆడుకోకపోతే నేను కీర్తినే కాదు. నేను తలుచుకుంటే నీ భర్త నా భర్తకి సెల్యూట్ కొట్టేలా చేస్తాను. ఎందుకే? ఎందుకు నీకు అంత ఆవేశం? ఎందుకు ఆవిడతో అంత రచ్చ చేసావు? ఇప్పుడేమైందని? ఏమైందనేంటి? రేపేమన్నా అయితే ఇబ్బంది పడేది నేను. ఏంట్రా అంత ఇబ్బంది పడేట్టుగా ఏమొస్తుంది? ఏమొస్తుందేంటి? ఆవిడెవరనుకున్నావు? కమిషనర్ గారి భార్య. ఆవిడ కమిషనర్కి రిపోర్ట్ చేస్తే కమిషనర్ తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలరు తెలుసా? నన్ను తీసుకెళ్లి ఏ మారుమూల ప్రాంతంలోనూ పోస్టింగ్ వేస్తే నా పరిస్థితి ఏంటి? నిన్ను వదిలిపెట్టి దూరంగా ఉండాల్సి వస్తుంది. అది నా వల్ల అవుతుందా చెప్పు? నేను సైలెంట్గా పనిచేస్తుంటే నీకెందుకంత బాధ? ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు? కమిషనర్ పొజిషన్ తెలుసా, కమిషనర్ తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా అని మాట్లాడుతున్నావు? ఇంత పెరిగి మాటలు ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? మొదటి నుంచి మీ అమ్మ విషయంలోనే పెరికివాడివి అనుకునేదాన్ని, కానీ ఇలా నీలో అందరికీ భయపడే పెరిగితనం ఉందని నాకు తెలీదు. అయినా ఏంట్రా, ఆయన కమిషనరు అంటున్నావు. మావయ్య ఎవరు? కమిషనర్ కాదా? ఉద్యోగంలో ఉన్నప్పుడు వేరు, లేనప్పుడు వేరు. ఉద్యోగంలో లేకపోతే ఆయనకి డిపార్ట్మెంట్లో పలుకుబడి పరుపతి లేవు అనుకుంటున్నావా? ఆయన్ని కాదని నిన్ను తీస్తారా? ఒకవేళ ఆయన నిన్ను తీస్తే మావయ్య నిన్ను వెనక్కి పంపించలేరా? అంత చేతకాని వాడనుకుంటున్నావా మావయ్య? నీకు అర్థం కావడం లేదు. ఎంతైనా పవర్లో ఉన్న వాళ్ళ మాటే నడుస్తుంది, కానీ పోస్ట్ దిగిపోయిన వాళ్ళ మాట నడవదు. నడవకపోతే ఏమవుతుంది? అయినా నీకు ఆ ఉద్యోగమే అవసరం లేదు అంటున్నాను కదా. నువ్వు అన్నంత తేలిక కాదు. ఈ ఉద్యోగం రావాలంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నించినా రావడం లేదు. నాకేదో నాన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది. కాపాడుకోవాలి కదా. ఇంకా ఎంతో ఉన్నతమైన పదవులకు ఎదగాల్సిన వాణ్ణి.
నువ్వు ఉద్యోగం మానుకోమంటే మానుకోవడం పద్ధత? అసలు నీకేమైనా అర్థమవుతుందా నా సిచ్యువేషన్? అరే, ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాను. ఇలాంటి టైంలో వాళ్ళతో గొడవ పెట్టుకుని నా భవిష్యత్తుని నాశనం చేసుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ పోస్ట్కి ఏమీ కాదు. నీకలాంటి ఉద్యోగం అవసరమే లేదురా. ప్రతి పోస్ట్కి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కాపాడుకోవటం ఆ వ్యక్తి బాధ్యత. ఆ పోస్ట్ విలువ పోయిన తర్వాత అలాంటి ఉద్యోగం చేసి ఏం లాభం? రిజైన్ చేసేరా, అక్కర్లేదు. ఏంటే రిజైన్ చేయి ఉద్యోగం మానేయనంటావు? అలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. దేనికైనా మంచి చెడు ఆలోచన ఉండాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయాలి. నువ్వు చేయమన్నావని రిజైన్ చేస్తే అమ్మ నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆ విషయం మర్చిపోయావా? దీనంతటికీ కారణం ఎవరు అంటే తులసి అని చెప్తారు. తులసి పంచాయతీ పెట్టడం వల్లే ఆదిత్య ఉద్యోగం పోయింది అని అంటారు. అమ్మ కీర్తి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడిగితే కీర్తి మొత్తం చెప్తుంది. అప్పుడు నీ మీద కంప్లైంట్ వచ్చినట్టే కదా. నా ఉద్యోగం పోవడానికి, నా భవిష్యత్ దెబ్బతినడానికి నువ్వు కారణమైందని అవుతావు. ఈ విషయం తెలుసుకుని అమ్మ నేను ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. ఆ విషయం మర్చిపోయావా? నాకు గుర్తుంది ఆదిత్య. అది గుర్తుండడం వల్లే నేను ఆగాను. లేకపోతే ఆ కీర్తి చెంపలు పగిలేవి. చెయ్యి ఎత్తిన వెంటనే ఆ విషయం గుర్తుకొచ్చే కిందకి దించాను. లేకపోతే ఈ పాటికే వీపు విమానం మోత మోగించేదాన్ని. హలో, ఇంకా ఆపు. చాలా గొప్ప మాటలు మాట్లాడేస్తున్నావు నువ్వు. హావిని కొట్టేదానివా నువ్వు? ప్లీజ్ తులసి, ఏమైనా జరిగితే నువ్వు నాకు దూరమైనా, నిన్ను నా నుంచి దూరంగా పంపించినా నేను తట్టుకోలేను. ఇంతటితో ఈ విషయాన్ని వదిలే. నేను నా భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాను. మన భవిష్యత్ గురించి నేను తల వంచుకుని పనిచేయాల్సి వస్తుంది. అంతే తప్ప నేనెవరికో భయపడి చేయడం లేదు. ఒక విధంగా డిపార్ట్మెంట్లో ఇలాంటివి కామన్. చూసి చూన్నట్టు వదిలేయాలి. అన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. దయచేసి ఇది ఇక్కడితో వదిలే. నువ్వు వదిలేయాల్సింది విశ్రాంతిని కాదురా, నీ ఉద్యోగాన్ని. నన్నేదో కన్విన్స్ చేసి నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఆవిడ చెప్పిన దానికల్లా తలుంచి పనులు చేయటం నేను సహించలేను. నేను అలాంటివి చూసి సహించను. ఆదిత్య, నిన్ను నేను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటున్నాను. వాళ్ళు అక్కడ పడేయమంటే నేను భరించలేను. నువ్వెప్పుడు నాకు గొప్పవాడిగానే ఉండాలి. అంతేకాని ఆవిడేదో చెప్పిందని నువ్వు నీ పొజిషన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఉద్యోగం లేకపోతే బతకలేమా? ఇది కాకపోతే 100 పనులు చేసుకోవచ్చు. ఆత్మాభిమానంతో ఏ పనైనా చేసుకోవచ్చురా. అంటే పువ్వులు అమ్మించోటే కట్టెలు అమ్ముకుని బతకమంటున్నావా? ఏది పువ్వులు, ఏది కట్టెలు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుంది. అది మర్చిపోయి ఊడిగం చేసి బతకాల్సిన అవసరమేమీ లేదు మనకి. అలా అనుకుంటే ఇక్కడేంట్రా, వెళ్ళి ఐజీ గారింట్లో చేసుకోవచ్చు. ఆయన్ని కాదని ఈయనేమైనా చేస్తాడా? తులసి, నీకు అర్థం కావట్లేదు. నాకన్నీ అర్థమవుతున్నాయిరా. నిన్ను నా నుంచి దూరం పంపిస్తారను, లేక అత్తే నన్ను దూరంగా ఇంట్లోంచి పంపించేస్తుందేమోనని నువ్వేం భయపడాల్సిన అవసరమే లేదు. అలాంటి భయాలేం పెట్టుకోక ఆదిత్య. అయినా నాకొకటి అర్థం కావడం లేదురా. నువ్వెందుకు ఇంత సైలెంట్ అయిపోతున్నావు? నేనంతా మాట్లాడుతుంటే ఎందుకు రెచ్చిపోతున్నావని నన్నంటున్నావే గాని నువ్వెందుకు రెచ్చిపోవడం లేదు? ఎందుకు ఆవిడ మీద తిరగబడి మాట్లాడడం లేదు? అలా తిరగబడి మాట్లాడకూడదు. చాలే ఆపాదిత్య. నీ భార్య తల్లిదండ్రులుగా ఉన్నవాళ్లు ఫేక్ అని తెలిసి కూడా నువ్వు వాళ్ళు నిజమైన వాళ్ళని నమ్మిస్తున్నావు కదా? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ దగ్గర దాయడం ఏంటి? ఏం లేదు. తులసి, పద. నేను అవమానంగా ఫీల్ అయ్యి మీ దగ్గరకొచ్చి తప్పైపోయింది క్షమించండి అని అడుగుతాను అనుకుంటున్నారేమో. ఈ రోజు మీ ఆయనకేదో పోస్ట్ ఉందని రెచ్చిపోతున్నారు కదా. నేను తలుచుకుంటే నీ భర్త నా భర్తకి సెల్యూట్ కొట్టేలా చేస్తాను.
ఒక్కసారి చీ అంటే నీ స్థాయి ఆటోమేటిక్గా పడిపోతుంది. ఛ! అన్నీ ఇలా జరుగుతున్నాయేంటి? అసలు నేను విజయనగరం వదిలి ఇక్కడికి వచ్చిందెందుకో? మా నాన్నని నలుగురు ముందు అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్గమ్మ అంతు చూద్దామనొచ్చాను. నలుగురు ముందు తలదించుకునే విధంగా చేద్దామనుకున్నాను. రోజులన్నీ నీవే కాదు మాకు వస్తాయి అనేలా బుద్ధి చెప్పి ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేకుండా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొట్టి చుక్కలు చూపిద్దామనుకున్నాను. ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి, అమ్మా కీర్తి, నన్ను క్షమించు, మీ నాన్న విషయంలో నేను చేసింది తప్పు అని ఏ జనం ముందు మా నాన్నని అవమానించిందో అదే జనం ముందు నా కాళ్లు పట్టుకుని వేడుకునేలా చేద్దామని కలలు కన్నాను. ఆదిత్యను నా ఇంటికి పనోడిగా మార్చి మా నాన్నకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందామంటే తులసి అడ్డంగా వస్తుంది. ఏ మాటకా మాట. దుర్గమ్మ, నీ పొగరికి ఏమాత్రం తగ్గని కోడలి తెచ్చుకున్నావు. ఆనాడు మా నాన్నకి అడ్డంగా దుర్గమ్మ, ఈనాడు నా ఆటకి అడ్డంగా ఆ తులసి. ఆదిత్య విషయంలోనే నాకు వార్నింగ్ ఇచ్చిందంటే ఇంకా దాని ఫ్యామిలీ జోలికి వెళ్తే ఇంకేం చేస్తుందో. తులసి ఎంతకైనా తెగిస్తుంది. ఆ కుటుంబానికి ఇంతకాలం దుర్గమ్మే బలగం అనుకున్నాను. కాని ఆ కుటుంబానికి దుర్గమ్మకి బలగం అంతా తులసినే అని తెలుస్తోంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నా పగ, ప్రతీకారం, కోపం చల్లారాలన్నా, ఆ కుటుంబం పతనం అవ్వాలన్నా, దుర్గమ్మ నా ముందు తల దించుకోవాలన్నా ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా నేను గేమ్ ఆడాలి. నేను ఆడే గేమ్లో ఎవరు ఎప్పుడు బలవుతారో తెలియకుండా ఆడాలి. ఈసారి నేను కొట్టబోయే దెబ్బతో దుర్గమ్మ, తులసి ఇద్దరూ విలవిల్లాడిపోవాలి. కాస్కో, నేను కొట్టబోయే దెబ్బకి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఉసే, వద్దే, నా మాట వినవే. ఏమే, ఎందుకు చెప్తున్నాను? ఈ బ్యాగులు దాన్ని నెత్తిన పెట్టి దాన్ని గెంటేస్తే గుండెల మీద బరువు దిగిపోయినట్టే, పీడ వదిలినట్టే, చిక్కులు వీడినట్టే ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని పడుకోవచ్చు, కమ్మగా నిద్రపోవచ్చు. నువ్వు కాస్త ఎక్కువగా ఆశపడుతున్నట్టున్నావే. ఆపుతావా నీ అపశకునపు కూతలు? అత్తయ్యే దాన్ని ఆపకు, జరగబోయేది అదే అని అభయం ఇచ్చాక నీ అనుమానం ఏంటి? నీ అనవసరపు మాటలేంటి? వెనక్కి లాగడం ఎందుకు? ఇదిగో, ఆ తులసి మీద చిన్నది నలుసంత కంప్లైంట్ వచ్చినా దాన్ని భూతద్దంలో చూపించి పెద్దది చేసి రచ్చ పంచాయితీ పెట్టి దాన్ని మెడపట్టి బయటకు గెంటేయాలి. తప్పించుకునే ఛాన్సు, సర్ది చెప్పే సందు ఇవ్వద్దు. అదేం చెప్పినా నువ్వు మెత్తబడొద్దు. స్ట్రిక్ట్ గా, వెరీ స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే? ఎక్కడికెళ్ళొస్తున్నారే? చచ్చింది గొర్రె ఏం చెప్తుందో చూద్దాం. సమాధానం చెప్పలేక నక్కిళ్ళు పడాలి. వినపడుతుంది. దాని బొంద, దాని టెన్షన్లో అదుంది. ఏం వినబడుతుంది? కొంపదీసి నిజం చెప్పేస్తుందా? చెప్పిందో అమ్మ దీన్ని బయటికి గెంటేస్తుందా? ఇదేంటి, నా బ్యాగులు ఎక్కడున్నాయి? అంటే వీళ్ళు నన్ను బయటికి పంపించే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. చెప్పరేంట్రా? ఆడోళ్ల విషయం, పైగా పై ఆఫీసర్ పెళ్ళం గురించి నవ్వుల పాలైన విషయం మీ అబ్బాయి ఎలా చెప్తాడత్తయ్యా? ఎవరు నవ్వుల పాలైంది? మీరేనా? అందుకే బావ ఎలా చెప్తాడు అంటుంది. ఏం జరిగింది? మొహం వాచేలా చాచి కొట్టిందా? నీకెప్పుడు మా మీద ఏడుపు. మేమే నవ్వుల పాలు కాలేదమ్మా. నువ్వేం ఎగేసే ప్రయత్నాలు చేయకు. వాళ్ళు చెప్పకపోతే జరిగిందేదో నువ్వు చెప్పు. అత్తయ్యా, నేను ఆదిత్య కమిషనర్ గారింటికి వెళ్లేసరికి ఆయన గారి భార్య కీర్తి లాన్లో పైపు పట్టుకొని మొక్కలకి నీళ్లు కొడుతూ ఉంది. మేమలా చెట్టా పట్టాలు వేసుకుని
బెస్ట్ కపుల్ కాంపిటీషన్లోలా